శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచనం ప్రవాహ త్రిపథగామినిలో 69వ రోజు ప్రవచనం. కాళహస్తీశ్వరమచంలో బ్రహ్మదేవుడు అగస్త్య ఎదురుకుండా ప్రత్యక్షమని, ఆయన ఏం కావాలి అయ్యా, ఆకాశ గంగని ఇక్కడ ప్రవహింపజేయదు, అది నా మనోరథం తీరుతుంది అని ఇప్పటికీ వెంటనే ఆయన ఇలా పైకి చూశాడు. అనగానే అక్కడి నుంచి అసలు భువనాంతరాలను దత్తరిల్లేలాగా, ఈ మొత్తము దిక్కులు పిక్కటిల్లేలాగా శబ్దము చేస్తుంది. అక్కడి నుంచి ఆకాశగంగ కిందకి పడటం ప్రారంభించింది. ఆ వస్తున్నటువంటి గంగ ఆకాశగంగ మంచి రంగు కలిగి, లేదా సువర్ణ రంగు, బంగారపు రంగు ఉన్నా కూడా తప్పేమీ లేదు అందులో. కాబట్టి దానికి బ్రహ్మదేవుడు చాలా బాగుందయ్యా, దీనికి సువర్ణముఖి అనే నామము ప్రఖ్యాతమవుతుంది అని చెప్పారు. అలా కాళహస్తి పక్కన ఉన్నటువంటి నది పేరు సువర్ణముఖి. ఇంకో విషయం తెలుసా, ఆ నదిలోనే మనకి ఈ ప్రఖ్యాతమైనటువంటి అంబికలు దొరుకుతాయి. అంబికలు మామూలుగా నాపరాల్లో ఉంటాయి. మనకి ఈ ఉన్నాయి కదా పంచాయత్, అందులో అంబిక అమ్మవారి స్వరూపం అక్కడే దొరుకుతుంది. గండకీ నదిలో విష్ణు, దాన్ని సాలగ్రామం అంటారు. శివుడికి సంబంధించిన దాన్ని సాలగ్రామం అనకూడదు, దాన్ని బాణము అనాలి. అది నర్మదా నదిలో దొరుకుతుంది. షోనా నది ఉంది, అందులో వినాయకుడికి సంబంధించినటువంటి వినాయకుడు, మనకు అర్థం కావడం కోసం ఆ మాట అనాల్సి వస్తుంది, వినాయకుడు క్షమించుకాక, శిల అంటే సాలగ్రామం అని కూడా అనకూడదు. అంటే వినాయకుడు లాగానే ఉంటాయి అక్కడ ఉన్నటువంటి. కాబట్టి వీటిని రాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు, అక్షరాలని మంత్రాలను అక్షరాలు వాడు, గురువుని మనిషి అనుకునేటువంటి వాడే అసలు పాపాత్ముడు అని గురుగీతలో చెప్తారు. ఇవి సహజంగా ఏర్పడ్డాయి. అంబిక ఇక్కడ. ఇకపోతే సూర్యుడు ఉన్నాడు చూరా, అది మాత్రం స్ఫటికం. ఇది పంచాయతనం ఇలా ఏర్పడినాయి, నదుల్లో వస్తాయి. మీరు సువర్ణముఖిలో ఇప్పుడు దాదాపు ఎండుతాడు, మీరు ఎప్పుడన్నా నదిలో నడవచ్చు, వెళ్తే మీకు అంబికలు నుంచి కొంచెం ఓపిక. ఇప్పుడు ఆ సువర్ణముఖి ఎలా కిందకి దిగుతోందో, ఇది చాలా గొప్ప వచనం అండి, మామూలు చాలా ప్రసిద్ధి వచనం. అందుకే ఈ వచనానికి మనకి నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి ఒక 4-5 రోజులు పడుతుంది అనుకుంటున్నాను. పట్టినా పర్వాలేదు, కొంచెం నెమ్మదిగానే చెప్పుకుందాం ఈ వచనం. ఈ 4-5 రోజులు పట్టినా పర్వాలేదు, నెమ్మదిగానే చెప్తున్నాను. నేను ఎక్కడ తొందరపడాలని నేను అనుకుంటున్నాను. ఇందులో అనేక రకాలైనటువంటి రహస్యాలు, మర్మాలు వాటిని కూడా చెప్పుకోండి. ఇవాళ సాధ్యమైనంత వరకు ఒక ఈ వచనంలో 2 భాగాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. మహాదేవ్ మహాదేవ్ చెప్పండి వచనం. మీకు ముందర ఏం చేస్తానంటే, ఈ మొదట ఆ ఎక్కడ వరకు ఆపాలో అక్కడ వరకు చదివించేస్తాను 2 సార్లు. మొదటిసారి లాస్ట్ అంతా అర్థం అయిపోయింది దొరుకుతాం.
దాని ద్వారా మీరు ఈ సాహిత్యాన్ని ఆ ధార అంటే కరెక్ట్ గా ఇంగ్లీష్ లో అంటే ఇన్సెసెంట్, అన్ప్రెసిడెంటెడ్, అనబేటెడ్ ఫ్లో అంటారు. ఎబేటెడ్ అంటే అన్డిటర్డ్ అంటే అన్ఇంటరప్టెడ్ ఫ్లోని మీరు ఆస్వాదిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఆస్వాదించడానికి కూడా ఆ ధూర్జటి కృప ఉండాలి. ఇద్దరు ధూర్జట్లు కృప ఉండాలి. ఒకటి కవి ధూర్జటి, 2 శివధూర్జటి. వీళ్ళిద్దరు కృప ఉంటే కానీ ఆస్వాదన శక్తి మీలో రాదు. కానీ చాలా గొప్పది. ఇది వినటం ఒక అదృష్టం. వినటమే ఒక అదృష్టం. ఇది మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తే చక్కగా చదువుకోవచ్చు. సరే, మీరు వెంట వేయకండి, ప్రాక్టీస్ ఎవరు చేస్తారండి అని అంటే మనం చెప్పేది విందాం. చెప్పండమ్మా. పవనాశన భవన భువనం బొరయుచు, అది పవనాశన భువనం బొరయుచు ప్రవహింపదొడంగే అప్పుడు హరి నఖర ముఖి వినిర్దళిత కుంభ గళిత ముక్త ఫలంబులు నిజ గర్భశుక్తి ముక్త ఫలంబులు కాల పరిపక్వ సమాగత మరణ చమరీ మృగ నీలవాలంబులు శైవాలంబులు వలక్ష చామర జాలంబులు డిండీరిక ధవళిత కల్లోలంబులు కుసుమసర పరితాప పరవశ నిమిత్త కుసుమసర పరితాప పరవశ నిమిత్త మత్త వేదంట భండన క్రీడా ఖండిత దండకాండంబులు విషకాండంబులు ప్రవాహ వేగంబురం కూలి తేలు పుష్పిత రసాల శాఖ కదంబును కాదంబాడంబరం కలిగి అది మొదటిదండి. అసలు సరే, కాదంబాడంబరం కలిగి ఇది మీరు అసలు అర్థం వినండి. ఆ ఉత్ప్రేక్ష ఊహ నేను అనుకుంటాను. ఇది ధూర్జటి, ఇది ఆయన దర్శించి ఉండాలి. ఇంత ఊహ లేకపోతే చేయలేరు. సరే, ఇక్కడ చక్కగా వినండి. ఇది మొత్తం అర్థం తెలిసిన తర్వాత మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చదువుతాం, చదివిస్తాను. సరేనా? చదవండమ్మా. అది పవనాశన భువనం బొరయుచు. పవనాశనము అంటే గాలియే ఆహారముగా కలిగినది. ఏమిటి? మనం అనుకుంటాం పాము బాలు తాగుతుంది, తాగితే చచ్చిపోతుంది. అది మింగదు, మింగితే దాని విషయం దాని లోపలికి వెళ్ళిపోతుంది. దాని ఆహారం ఏంటంటే గాలి దాని ఆహారం. ఇది గుర్తుపెట్టుకోండి. మరి పాలు ఎందుకు పోస్తున్నామండి? దాంట్లో ప్రత్యేకమైన పద్ధతి ఉంది. సరే, మీకు తర్వాత చెప్తాం. అంటే పవనము గాలి ఆసనముగా కలిగినటువంటి భవన అంటే మందిరం, భువన అంటే లోకం. అంటే ఎక్కడైతే నాగలోకం అంటే పాతాళ లోకములకు ఇది అక్కడి నుంచి వెళ్తుంది. భర్తృహరి సుభాషితాల్లో రాస్తారు, ఆకాశంబున నుండి శంభుని చంద్రం బంధుండి సీతాదృశు శ్లోకం పైన భువి భూలోకంబు నుండి పాతాళ లోకము గంగాకోలంకష్. అంటే ఇది ఆయన ఎందుకు చెప్పంటే, ఒక మంచివాడు పడిపోవటం అంటూ ప్రారంభిస్తే వాడు ఎక్కడి వరకు పడిపోతాడు అంటే పాతాళంలోకి వెళ్ళిపోతాడు, మధ్యలో ఎక్కడ ఆగడయా. అలాగే ఈ అక్కడ ప్రారంభమైనటువంటి ఆకాశ గంగ అంటే ఈ సువర్ణముఖరి వర్రయచ్చు అంటే బాగా రాసుకుంటూ ప్రవహింపదొడంగి. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఆకాశం నుంచి మధ్యలో ప్రదేశము, మధ్యలో కొండలు కోనలు, భూమి కింద పాతాళము. పాతాళము కూడా ఉరుసుకుంటూ ప్రవహిస్తుంది సువర్ణముఖరి. పవనాశన
భవన భువనము. భువనం అంటే లోకం, భవనము అంటే మందిరం, పవనాశనం అంటే నాగలోకం అంటే పాతాళలోకం. పాతాళలోకములను ఊరుకుంటూ ప్రవహిస్తూ అప్పుడు ఆ ప్రవహించేటప్పుడు ఏం జరిగిందంటే హరి నఖరముఖి ఇక్కడ ఏం జరిగింది? హరి నఖరముఖి హరి నఖరముఖి వినిర్దళిత కుంభి కుంభ దళిత భుక్త ఫలంబులు నిజగర్భ సుక్తి నిజగర్భ సుక్తి ముక్తాఫలంబులు ముక్తాఫలంబులు. అక్కడ ఏం జరిగిందంటే ఇలా వస్తూ ఉంటే మనకి ముత్యాలు సామాన్యంగా ఎక్కడ దొరుకుతాయంటే, ఒకటి ఏనుగు కుంభస్థలంలో దొరుకుతాయి, రెండు ఈ నదుల్లో ఒక విధమైనటువంటి ఇది ఉంటుంది, స్వాతి చినుకు పడినప్పుడు అందులో పడినటువంటి ఆ ముత్యపు చిప్ప అంటారు, ఆ ముత్యపు చిప్పలో పడింది అది ముత్యంగా మారిపోతుంది. ఇక్కడ మీకు ఒక్కొక్క అక్షరం చెప్తానండి, మీరు చాలా సంతోషిస్తారండి. ఏ మాత్రం ఆస్వాదించే శక్తి కలిగి ఉంటుంది. అసలు మీరు ఎందుకు సార్ ఆపారు అని అంటారు, ఇది ఆ శక్తి ఉంటుంది. లేకపోతే ఎందుకు సార్ ప్రారంభించారంటారు. హరి నఖరముఖి. ఈ సింహానికి ఆనందం ఏంటంటే మాంసం దొరకడం కాదు, దాని గోళ్ళ చేత కుంభి అంటే ఏనుగు కుంభస్థలములు, ఆ ఏనుగు కుంభస్థలాన్ని ఇలా బద్దలు కొట్టి ఆ ముత్యాలను తింటుంది. అది అంతే, తినేసి మిగతా శరీరాన్ని అక్కడ వదిలేస్తుంది, చేయపోవాలి. అదంటే దానికి చాలా ఇష్టం. ఆ ఒక సింహము గోళ్ళ చేత చీల్చబడిన ఏనుగు కుంభస్థలముల నుంచి గళిత అంటే జారబడినటువంటి ముక్తాఫలములు. ఏమిటి ముక్తాఫలములు అంటే ముత్యాలు. ఇవి సువర్ణముఖిలో సింహము చీల్చినటువంటివి ఎక్కడ అంటే ఉన్నాయండి, చెప్తాను వినండి అనాలి. నిజ గర్భ సుప్త ముక్తి ముక్తాఫలం. నిజ గర్భ అంటే ఆ సువర్ణముఖి యొక్క గర్భము అంటే దాని నుంచి, ముక్త అంటే విడువబడిన, ముక్త అంటే ముత్యములు. ముక్త అంటే ముత్యము, ముక్త అంటే విడువబడిన అని ఒక అర్థం. ఆ దాని గర్భం అంటే దాని లోపల నుంచి ఆ ముత్యపు చిప్పలు బయటకు వస్తాయి. ఆ స్వాతి చినుకు అందులో పడుతుంది, వెంటనే అది ముత్యంగా మారిపోతుంది. ఒక్కొక్క రత్నం ఒక్కొక్క విధంగా తయారవుతుంది తెలుసా మీకు? ప్రధానికి గోమేధికం, అది ఎలా తయారవుతుంది తెలుసా? అసలు నిజంగా గోమేధికం ఆవు పేడ అయ్యాలి, వెంటనే అక్కడ ఒక మెరుపు వస్తుంది, మెరుపు రావాలి. ఆ మెరుపులో ఈ ఆవు పేడలో చేరి ఆవు పేడ గట్టి పడుతుంది, గట్టిపడి అది గోమేధికం అనే రత్నంగా మారుతుంది. ఇలా ప్రతి రత్నం మారడానికి కొన్ని పద్ధతులు. అలాగే పుష్యరాగం, అలాగే పద్మరాగం. ఈ ముత్యపు చిప్పలు ఏం జరుగుతుందంటే, ఈ ముఖి నది ఉంది కదా, దాని గర్భము నుంచి, గర్భం నుంచి దాని లోపల నుంచి వచ్చినటువంటి ముత్యపు చిప్పలు బయటకు వచ్చి అందులో స్వాతి చినుకులు పడేటప్పటికి ముత్యాలు వచ్చాయి కదా. ఈ ముత్యాలు ఎలా ఉన్నాయంటే సింహము గోళ్ళ చేత చీల్చబడిన ఏనుగు కుంభస్థలాల నుంచి వచ్చిన ముత్యాలలాగా ఉన్నాయి. అంటే దీనికి దానికి సాపేక్ష. అలాగే మరి ఈ నీటిలో ముత్యాలు ఉంటాయి కదా, అవి ముత్యాలు. సరే, ఇది బాగుందండి. ఇంకా నీటిలో ఏమున్నాయంటే కాల పరిపక్వ సమాగత మరణ చమరీ మృగ నీలవాలంబులు శైవాలంబులు. అయితే ఇక్కడ మీకు చామరి మృగం గురించి మీకు లాస్ట్ లో చెప్తాను. అన్నిటిలో కల్లా ఒక్క చామరి మృగం చాలా గొప్పది. అందుకే మీకు మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత చామరం వీచేయామి అని ఇస్తాం. ఈ చామర మృగములు రెండు రకాలు, చామరీలు రెండు రకాలు, స్థలజములు జలజములు అని. ఒక చామరి మృగంలోని కులభేదం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మీకు దొరికిన ప్రతిదీ తీసుకురా. అందుకే చామరాలు ఎక్కువ కూడా ఎవరైనా వాడింది మనం వాడుకుంటాం, కొనుక్కో సామాన్యంగా. ఏమాత్రం కొంచెం
ఈ సాంప్రదాయాలు తెలిసినటువంటి వాడు కొనుక్కురాడు. ఎందుకంటే చామరాల్లో జాతులు ఉంటాయి. జాతి అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు ఉంటాయి. మీరు ఆ బ్రాహ్మణ జాతి చామరి మృగం మాత్రమే వీచాలి, అప్పుడే వాళ్ళకి అది పోతున్నది. ఎందుకంటే ఆ వీచేటప్పుడు అవి ఏది కాదు, అవి వెంట్రుకలు, అవి తగలకూడదు. కానీ దాని నుంచి వచ్చేటువంటి గాలి కనుక మన మీదకి మనకి సోకింది అనుకోండి, వెంటనే వాళ్ళకి అలసట పోతుంది. వాళ్ళు మనం ఇందాక నుంచి పూజ చేస్తున్నాం, వాళ్ళకి అలసట వస్తుంది. అందుకని ఆ చామరంతో అలసట పోగొడతాం. ఆ గాలి వచ్చేట్టు చూసుకోవాలి. పాపం మనం బాగా తగలాలని ఆయన మొహం మీద వేయకూడదు. మొహం మీద వేస్తే పుణ్యం బదులు పాపం వస్తుంది. కాబట్టి చామరాలు పరంపరగా తెచ్చుకుంటారండి. ఎవరైనా చామరాలు ఇచ్చారంటే మీకు ఎంతో మీ మీద ప్రేమ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఆపిచ్చాడు వాడేది ఇచ్చాడులే మనకి, అంటే మనకి దాని విలువ తెలియదుగా. దాని విలువ మనకి తెలియదు కదా. ఇది మనం కాశీ వెళ్ళామంటే అక్కడ కొనుక్కోవచ్చు. కొనుక్కురా, నీ దురదృష్టమో అదృష్టమో పండి అది ఏదో జాతి నీకు ఇచ్చాడు అనుకో, అది పెట్టుకోకూడదు కూడా. ఎందుకు పెట్టుకోకూడదు ఇప్పుడు శాస్త్రం చెప్తాను వినండి. మరి అది పెట్టుకోకూడదు కూడా, పెట్టుకుంటే అనర్థాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అక్కడ కాలపక్వము అంటే కాలం మూడి కాలం చెల్లి మరణం ఆసన్నమైంది చామరీ మృగాలు. కొన్ని ఈ చామరీ మృగానికి కొన్నిటికి ఎలా ఉంటుందంటే చాలా వరకు, అంటే కొన్ని జాతులు నేను చెప్పే కదా, మంచి జాతి అయినటువంటి చామరీ మృగాలకి శరీరం అంతా తెల్లగా ఉంటుంది. ఒక్క ఆ వాలం, ఆ తోక మాత్రం నల్లగా. మరి ఇది ఎలా ఉందంటే ఈ సువర్ణముఖరి మంచి చామరీ మృగంలాగా ఉంది. అలాగా ఎందుకంటే తెల్లగా ఉంది, బాగుంది. మరి దానికి నలుపు వాలం ఉండాలి కదా. అదిగో చూడు, శైవాలములు. శైవాలములు అంటే నాచు. శైవాలంబులు అంటే ఆ నాచే దాని తోక. శైవాలంబులు దాని. మరి ఇప్పుడు మరి తెలుపు ఉండాలి కదా. వలక్ష అంటే తెలుపు. వలక్ష చామర జాలంబులు. అది వలక్షో ధవళో అర్జున అంటే తెలుపు. తెలుపుకి ధవళమన్న. వలక్ష చామర జాలంబులు ఏమిటవి? అక్కడ ఉన్నటువంటి నీరు. శైవాలములు ఏమిటి? వాని వాలములు. శైవాలములు దాని వాలము. అక్కడ ఉన్నటువంటి నీరు చామర మృగము. తర్వాత అది ఇంకా డిండిండిరిక. మరి అక్కడ నురుగు వచ్చింది. ఆ నురుగు ఎలా ఉంటుంది? సామాన్యంగా తెల్లగా ఉంటుంది. అసలు ఊహ చూడండి, ఆ సువర్ణముఖి కెరటాల్లో నురుగు వచ్చింది. నురుగు ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. ఫేనా అంటారు దాన్ని. ఫేనా అంటే నురుగు. నురుగు ఎప్పుడు తెల్లగా ఉంటుంది కదా. అది ఫేన, అది చామరీ మృగం. ఆ నురుగు చామరీ మృగం. అక్కడ ఉన్నటువంటి శైవాలములు అంటే నాచు ఆ చామరీ మృగం యొక్క వాలము. దిందిరిక అంటే నురుగు అని అర్థం. ధవళిత కల్లోలంబులు. ధవళిత కల్లోలంబులు. అది కుసుమసర పరితాప పరవశ నిమిత్త వేదండ భండన క్రీడా ఖండిత దండకాండములు. అక్కడ ఏం జరిగిందంటే కుసుమసర అంటే మన్మధుడికి బాగా ఇబ్బంది పెట్టేశాడు. బాగా బాణాలు వేసి పారేశాడు. ఎవరి మీద? ఆలయ. మీకు ఇంత పూర్వం చెప్పాను, ఆడ ఏనుగుల మీద బాణం వేసేటప్పటికి వాటికి ఆశ్చర్యకరంగా అక్కడ మదించిన మగపుట ఏనుగులు కూడా ఉన్నాయి. ఎంతకంటే కావాల్సింది ఉందండి. అవి ఏం చేస్తాయంటే, ఒకప్పుడు మీకు చెప్పాను, అవి రాసుకుంటూ ఉంటాయి. ఈ రాపిడికి అక్కడ ఉన్నటువంటి
కర్రలు విరిగిపోతాయి. అలా ఉంది అక్కడ. ఏమిట్రే అక్కడ ఏమున్నాయంటే ఆ నదికి అటువైపున ఇటువైపున కొన్ని తామర పువ్వులు వచ్చాయి. నది వేగానికి అవి ముక్కలై కొట్టుకుపోతాయి. నది వేగానికి కొట్టుకుపోతున్నటువంటి తామర తూడులు లేదా తామర పువ్వు రెక్కలు ఎలా ఉన్నాయంటే మదించినటువంటి మొత్తం ఆతంగము వాంచి మన్మథ వేదనకి తట్టుకోలేక మదించిన ఏనుగు దగ్గరికి వచ్చినటువంటి ఆడ ఏనుగు, వాటి మధ్య జరిగిన ఖండనము అంటే యుద్ధం. అక్కడ ఏ యుద్ధం జరుగుతుందో ఎవరికైనా తెలుసుగా. ఆ యుద్ధంలో విరిగి పడిపోయి అటువంటి కర్ర ముక్కల్లాగా ఉన్నాయి. ఏమిటవి? అక్కడ ఉన్నటువంటి తామర అసలు మన నది వేగంలో కొట్టుకొస్తూ ఉంటాయి కదండి కొన్ని తామర తూడులు, ఆ తామర పువ్వు రెక్కలు. అవన్నీ చూసేటప్పటికి దూర్జటికి ఎలా కనిపించింది అంటే యుద్ధం జరిగింది, యుద్ధం జరిగితే కొన్ని విడిపడిపోరు, అలాగే వీళ్ళు యుద్ధం చేశారు ఇక్కడ. అది ఏ యుద్ధం? మన్మథ యుద్ధం. ఆ యుద్ధంలో పడిపోయినాయి ఇక్కడ పడి ఇవి కనిపించాయి. ఆహా, కుసుమ శర్ర కుసుమ శర్ర పరితాపించాడు. అప్పుడు వీళ్ళు పరవశించారు. ఆ పరితాపంలో పరవశం. కుసుమ శర్ర పరితాప పరవశ పరవశ వశా నిమిత్తం మత్త వేదండ భండన క్రీడా ఖండిత. క్రీడంలో ఖండిత అంటే ముక్కలైనటువంటి దండకాండంబులు విషకాండంబులు అంటే తామరతూడు. ప్రవాహం వేగంబునం కూలి అది ప్రవాహ వేగంబునం కూలి తేలు పుష్పి అది అలాగా ప్రవాహ వేగానికి కూలిపోతున్నాయి. ఏమిటివి? పువ్వులు, రసాల శాఖ కదములు. ఆ ప్రవాహ వేగానికి కొన్ని పువ్వులు లేదా కొన్ని రసాలములు అంటే మామిడి కొమ్మలు, రసాల మామిడి కొమ్మలు కొట్టుకుపోతున్నాయి. ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నటువంటి మామిడి కొమ్మలు, పుష్పము. అంతేకాదు కదంబం అంటే ఇక్కడ గుంపు, సమూహం. ఇంకోటి చెప్పారంటే ఏంటంటే కాదంబ. ఇందాక కదంబం, అది కదంబం అంటే గుంపు. కాదంబం అంటే రాజహంస. కాకి దీర్ఘం తీశారో రాజహంస. రాజహంసలు వేరు, హంసలు వేరు. రాజహంసకు లక్షణం ఏంటంటే దానికి ముక్కు, కాళ్ళు ఎర్రగా ఉంటాయి, మిగతా భాగం తెల్లగా ఉంటుంది. ముక్కు కాళ్ళు ఎర్రగా ఉంటాయి, లేలేత ఎరుపు ఉంటాయి, మిగతా భాగం ఉండదు అనుకోండి. అక్కడ ఏం జరిగిందంటే కాదంబాడంబరం, రాజహంసంలో ఆడంబరం. ఓహో అవి పైకి వస్తున్నాయి. హంసలు వాలాలి అంటే ఖచ్చితంగా అది చాలా మంచి నీటి సరస్సు అయితేనే వాళ్తాయి. మామూలు నీటి మీద అంటే పల్వలం అంటే మురికి నీటి మీద వాలవు అవి. అందుకే కేవలము మానస సరోవరంలో మాత్రమే ఉంటాయని ప్రతీతి. కాబట్టి ఈ కాదంబాడంబరం అక్కడ ఓహో కాదంబరం ఆడంబరముగా ఉంది అక్కడ. అంటే విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, అంటే నీరు అంత స్వచ్ఛంగా ఉంది అక్కడ. కాదంబాడంబరంబు కలిగి అయిపోయింది, మొదలది అయిపోయింది. అంటే ఇక్కడ ఇది ఎలా ఉందంటే పాతాళానికి ప్రవహిస్తూ, ఆ పాతాళానికి ప్రవహించేటప్పుడు ఇది ఎలా ఉంది? అది అక్కడ ఉన్నటువంటి ఆ నదికి దగ్గర ఉన్నటువంటి ముత్యపు చెప్పల్లో ఉన్న ముత్యాలు సింహము గోళ్ల చేత ఏనుగు కుంభస్థలముల నుంచి చీల్చబడినటువంటి ముత్యాల్లాగా రెండు. అక్కడ వాటికి ఆయువు మూడింది, అంటే వాటి కాలం చెల్లిపోయింది, మరణ వాసనమైంది. ఆ చామరముల యొక్క బాలములు ఏమిటంటే నాచు. ఏమయ్యా మరి బాలం ఉంది కదా, మరి చామరాలు ఏమిటంటే అగో ఆ నురుగు, ఆ నురుగే చామరం. ఆ అక్కడ ఉన్నటువంటి శైబాలములు అంటే నాచే దాని యొక్క ఇది దాని యొక్క మెకం అంటే తోక. తర్వాత చాలా మంది అనుకుంటారు మేకకు తోక అది ఏంది పని, దానికి అర్థం ఉంది. మెకము వేరు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మూడోది ఏం చెప్పారు, అక్కడ
ఆడ ఏనుగులు మంచి, అది కూడా ఉత్సాహంగా ఉన్నాయి. అదేవో పోతే బయలు అని లేవు. అంటే ఒక సీజన్ వచ్చింది అన్నమాట, అప్పుడు మంచి ఉత్సాహంగా ఉంది. అంటే మన్మథ క్రీడకి ఉద్యుక్తులై ఉన్నటువంటి కరేణు అంటే ఆడేను. అప్పుడు వాటికి ఆనందం కలిగించడం మత్త భేదములు వచ్చాయి, మదించిన ఏనుగులు వచ్చాయి. దానికి ఆనందం ఉంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఖండనము, ఆ యుద్ధంలో ఆ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉన్నాయి కర్రలు, అవి విరిగి పడిపోయాయి. కొన్ని చోట్ల మంచం విరిగిపోతుంది. ఎందుకు విరిగిపోతుందంటే ఏం చెప్తామండి, ప్రవచనంలో ఏం చెప్పండి అన్న ఉత్సాహం ఉంటే విరుగుతుంది. వాడు అముక్తమైన చెప్తారు, అటోటి ఇటోటి ఉంటే ఏమి నోటో వెలుసు కూర్చోవడం. కాబట్టి ఇక్కడ ఆ కామర తూడులు ఎలా ఉన్నాయంటే విరిగిపోయి పడిపోతున్నటువంటి, అలాగే దాని వేగము చేత కూలి పడిపోతున్నటువంటి పువ్వులు, ఆ మామిడి యొక్క కొమ్మలు ఉన్నాయి. అంతేకాదు కలహంసల యొక్క, ఇక్కడ అసలు మనం నేర్చుకోవాల్సిన చాలా. ఇది ఒకసారి మొత్తం చదివి ఇందులో చామరీ మృగాల గురించి మనకి శాస్త్రం ఏం చెప్పింది, కలహంసల గురించి ఏం చెప్పింది తెలుసుకుని రెండో దాని దగ్గరికి వెళ్దాం. ఇది మొదటిది. ఇంకొకసారి చెప్పమ్మా. పవనాసన భువనం బొరయచు ప్రవహింపదొడంగే. అప్పుడు హరి నకరముఖి వినిర్దళిత కుంభ దళిత ముక్త ఫలంబులు నిజ గర్భ సుక్తి ముక్త ఫలంబులు కాల పరిపక్వ సమాగత మరణ చమరీ మృగ నీలవాలంబులు శైవాలంబులు వలక్ష చామరీ జాలంబులు డిండిరికా ధవళ కల్లోలంబులు కుటుంబసర పరితాప పరవశ వశ నిమిత్త మత్త వేదండ భండన క్రీడా ఖండిత దండ కాండంబులు విషకాండంబులు ప్రవాహ వేగంబునం కూలు తేలు పుష్పిత రసాల శాఖా కదంబులు కాదంబాళంబరములు అంటే కాదంబముల యొక్క ఆడంబరము కలిగి. ఇప్పుడు ఇందులో చామరీ మృగాల్లో మీకు చెప్పాను, బ్రహ్మ క్షత్రియ వైశ్యూద్రాలు రాండ్లో 2 రకాలు, స్థలజములు జలజములు. అంటే స్థలము అంటే భూమి మీద పుట్టేవి, జలజములు అంటే నీటి ఎందుకు పుట్టేవి. అక్కడే తెలుస్తుంది కదా చదువు. నేను ఇది ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే దీనికి అర్థం చెప్పడం ప్రారంభించాం అనుకోండి, ఇప్పటికే ఈ మొత్తం వచనం చెప్పడానికి 4 రోజులు పడుతుంది. దీనికి అర్థం చెప్పడం ప్రారంభించాను, ఇంకో 4 రోజులు పడుతుంది. కాబట్టి అర్థం అవుతుంది అనుకుంటున్నాను, కానీ సంస్కృతంలో ఉంది, వినండి. స్థలజం జలజం చేతి చామరం ద్వివిధ విదుహు. ఆపిత కనకాద్రి ఈ లక్షణాలు కూడా బ్రహ్మ ఎలా ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయి కూడా చెప్తున్నారు. కనకాద్రి అంటే మేరు పర్వతం దగ్గర. ఆపిత కనకాద్రిజ హిమగిరే శుభ్రాయత వింధ్యాజాయ కైలాసాదిసితాః మలయజాః శుక్లస్తథా పింగళ ఆరక్త ఉదయోద్భవాశ్చ చామరాః ఆనీల శుక్ల త్విషః కృష్ణ కేచన గంధమాసనః భవాః పాండుత్విషశ్చ చామరాః అన్యేషు ప్రాయసః కృష్ణాశ్చామరః సంభవంతి. బ్రహ్మ క్షత్రియ విట్ శూద్ర. విట్ అంటే ఇక్కడ వైశ్యుడు. అది ఇవి 4 రకాలు. బ్రహ్మచామరీ మృగములు, క్షత్రియ చామరీ మృగములు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు క్షత్రియ చామరీ మృగముల చేత వేయించాలి. మనం వైశ్యుడు అవి వాడాలి, వాళ్ళ జాతిని బట్టి తెచ్చుకోవాలి. అందుకే ఇవి ఏం చేస్తారంటే పరంపరంగా ఉన్నవే తెచ్చుకోవాలి. మనం దొరుకుతున్నదని తెచ్చుకోరు సంబంధం.
చమర్య పర్వతోద్భూత అది చమర్య పర్వతోద్భూత యథా పూర్వం గుణావహ యథాపూర్వం గుణావహ దీర్ఘవాల దీర్ఘవాల అంటే వాటి లక్షణాలు చెప్తున్నారు. దీర్ఘవాల లఘువః సులఘువః స్నిగ్ధాంశ్చాపి స్నిగ్ధాంశాపి కోమలః కోమలాః విరాళస్తను విరాళస్తను పర్వాణశ్చామరయో పర్వాణశ్చమరయోః బ్రహ్మజాతయః బ్రహ్మజాతః ఇవి బ్రాహ్మణ జాతులు. వినా సంస్కార వినా సంస్కార మప్యాసం మప్యాసం చామరం విమలం చామరం విమలం భవేత్ దీర్ఘావాల దీర్ఘావాల సుగురువః సుగురువః కర్కరాంశ కర్కరాంశ వృషం ఘన ప్రసంగనాః విజ్ఞేయ విజ్ఞేయ విఘ్నేయ స్థూల స్థూల పర్వాణశ్చామర్యో పర్వాణశ్చామర్యో వైశ్యజాతయః వైశ్యజాతయః సంస్కారేప్య సంస్కారే సంస్కార్ప్య సంస్కారే అస్వభావం అస్వభావస్య సజేదితం సజేదితం ఖర్వాల ఖర్వాల సులఘువ సులఘువ కోమలాంగ కోమలాంగ వృషభగణః భృశం ఘనః చమర్యస్తను పర్వాణం చమర్యస్తను పర్వాణు విజ్ఞేయ విఘ్నేయ శూద్రజాతయః శూద్రజాతయః సంస్కారే సంస్కారే నాభి మలిన మాసం మలిన మాసం. ఇంకో విషయం తెలుసా మీకు? ఇంకో పరమైన విషయం చెప్తాను. ఇందులో ఒక విషయం ఉంది. నేను నా సొంత కవిత్వం చెప్పట్లా. పొర్రపాటున కూడా, పొర్రపాటున అంటే బై మిస్టేక్ కూడా అవి ఇంటర్ క్యాస్ట్ గెలవు. అది బై మిస్టేక్ వాటిని చూసుకుంటాయి. ఆ సమయం వచ్చినా కూడా ఆ సమయానికి ఎదుర్కొన్నా వెళ్ళదు. అది చదవండి. సంస్కారేణాపి మలిన సంస్కారం అంటే మాసం మలిన మాసం చామర మాస విష్యతే చామర విష్యతే దీర్ఘత దీర్ఘత లఘుత లఘుతా చైవ స్వచ్ఛత స్వచ్ఛత ఘనత ఘనత తథా తథా గుణశ్చాత్వర గుణశ్చాత్వర ఇత్యతే ఇత్యతే చామరాణం ప్రకీర్తితః చామరాణం ప్రకీర్తితః కర్వత గురుతా కర్వత చైవ గురుతా చైవ వైవర్ణం వైవర్ణం వైవర్ణ్యం మలినాంగతః వైవర్ణ్యం మలినాంగతః దోషశ్చత్వర దోషశ్చత్వర ఇత్యేతే ఇత్యేతే చామరాణం ప్రకీర్తితః చామరాణం ప్రకీర్తితః ఇది స్థలజయం. ఇది స్థలజం. ఇవి స్థలజములు. ఇకపోతే జలజాలు. లవణేక్షు సురా లవణేక్షు సురా సర్పిద్ది దర్పిద్ది తోయ పయోబ్దిషు తోయ పయోబ్దిషు యథోత్తరం యథోత్తరం గుణవహశ్చామర్య సప్త సప్త సుపుచ్ఛాని సుపుచ్ఛాని తాసం సహం కృత్తాని జంతుభిర్మ కరాబ్దిషు కదాచిదు ఫలేభ్యత తత్తీరే పుణ్యశాలిభిః లవణాబ్ది సముద్భూతం ఇవి సముద్రం దగ్గర ఉంటాయి. లవణాబ్ది అంటే ఉప్పు. లవణాబ్ది సముద్భూతం. ఇందాక చెప్పిన చామరాలు ఎక్కడ ఉంటాయి? మేరు పర్వతము, వింధ్యా పర్వతము, తర్వాత కైలాస పర్వతము, హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి సముద్ర తీరంలో ఉంటాయి. ఇవి సముద్భూతం సముద్రం గురు తథాలఘు వన్హిక్షిప్తశ్చ బాలశ్చేత్ కించిత్ ఛిటాయతే ఇక్షు సింధుద్భవం తామ్రం చామరం విమలం లఘు మక్షి కామశ్చ కాశ్చైవ తస్మిన్ వ్యజతి చామరే సురాబ్ది జాతం కలుషం కొన్ని సురాబ్ది జాతం. మనకి 7 సముద్రాలు ఉన్నాయి. లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి అంటే కళ్ళు సముద్రం అక్కడ ఉంది. అక్కడ కూడా పుడతాయి కొన్ని. ఇందాక లవణాబ్ది, కొన్ని ఇక్షు అంటే మన చెరుకు రసం, అక్కడ పుడతాయి కొన్ని. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా మీరు మహాసంకల్పం విన్న అక్కడ ఉంది. లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి లేదా క్షీర ఇలా ఉన్నాయి. అక్కడ పుడతాయి ఇవి. ఏమి చెప్పిన సురాబ్ది జాత కలుషం కర్పూరం గురు కర్కశం తద్గంధేనైవ మాద్యాంతి అపి మతంగజాత్ సర్పిః సింధుభవం స్నిగ్ధం శ్వేత
శ్వేతాపితం ఘనం లఘు వాయురోగ ప్రశామ్యంతి తస్య వీజన వాయున జలసింధుద్భవం పాండుదీర్ఘం లఘు ఘనం మహత్ అస్య వాతేన నశ్యేత్ తృష్ణా మూర్ఛా మదోద్భ్రమః నారిష్టం నేత యస్తస్యైవ స్వేదం చామరం గృహే క్షీరోద సంభవం క్షీరోదం అంటే పాలకడల్లో ఇది ఎందుకు వాడు తెలుసా? మూర్ఛరోగం వచ్చినప్పుడు కూడా లభిస్తే వెంటనే పోతుంది చెప్తున్నారు అక్కడ. క్షీరోద సంభవం శ్వేతం దీర్ఘం లఘు ఘనం మహత్ స్థలజం సువిదహ్యం దహ్యం హి దాహే మిషమిషాయతే జలజం వన్హి దుర్దహ్యం మహాంతం ధూమముద్గిరేత్. ఇది చామర మృగాల్లో ఉన్నటువంటి పెద్ద శాస్త్రం. ఇవి ఈ చామర మృగాలు. ఇంకా ఇక చెప్పారంటే ఇవి ఎక్కడ పుడతాయంటే అంటే కరీంద్రం అంటే ఇవి ఇక్కడ జీమూతములు అంటే మనకి ఇక్కడ మేఘాల్లో వరాహ పంది మంచి శ్రేష్టమైన పందుల దగ్గర పుడతాయి. వరాహ శంఖంలో పుడతాయి. మత్స్య చేప మత్స్య అహి అంటే పాము వేణుజాని కొన్ని వేణువుల్లో అంటే వెదురు భూముల్లో పుడతాయి. ఇవి ప్రతిథానిలో అంటే మనకు ముత్యాలు ఎక్కడెక్కడ పుడతాయో చూడండి. మంచి ముత్యాలు ఇందులో మొట్టమొదటి ఏనుగు, రెండోది మేఘం, చీముతో అంటే మేఘం, వరాహం అంటే పంది అంటే మామూలు బయట పంది దొరుకుతున్నా మీరు ఆ పంది వెనకాల వెళ్ళారు. ఆ పంది వెనకాల దొరకవు. వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను పంది చెప్పానని మీరు పంది దొరకాలని పంది వెనకాల వెళ్ళి ముత్యం దొరుకుతుంటే మీకు పంది దొరకపోగా మీకు ఏదో వాసన కొడుతుంది. ఆ పని చేయకండి. అన్ని పందులు కావు. తెల్ల పందులు మళ్ళీ తెల్ల పందుల్లో కూడా కొన్ని లక్షణాలు ఉండాలని. అది సంగతి. ఇప్పుడు ఇవి చెప్పేటప్పటికి ప్రమాదం. మీరు ఇప్పుడు కర్ర పుచ్చుకుని వెళ్ళి కష్టం. కాబట్టి పంది, తర్వాత శంఖం, మత్స్య అంటే మత్స్యం, అహి అంటే పాము. ఎందుకంటే మీరు వెళ్ళగలిగేది ఒక పంది వెనకాలే, మీ మీద వాడి వెనకాల మీరు వెళ్ళలేరు. అందుకని నేను చెప్పాను. ఇప్పుడు పాము దొరుకుతుంది అనుకోండి, ముత్యం దొరుకుతుంది కానీ దాని వెనకాల వెళ్తారండి. అది దాని దగ్గర ముత్యం ఉన్నా వద్దులే అని మీరు వెళ్తారు. పంది కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి వెళ్తారేమో అని భయంతో చెప్పారు. అందుకని కాబట్టి ఇది వేణువులు కాబట్టి ఇలా ఉండి ఇంకొక వాక్యం ఉంది. అది ఒక్కటి చెప్పేసుకొని మనం వెళ్ళిపోతాం. రెండో అంటే ఇంకా ఉన్నాయి చాలా ఉంది. ఇది ఇక్కడ అప్పుడే కాలేదు. రెండోది ఒకటి చెప్పుకొని సరిపోదు. ఇక్కడ లేదు రోజు కూడా చేస్తే 10 రోజులు పడుతుంది. 10 మహావాక్యాలు ఉన్నాయి ఇక్కడ. కరిగిరి వజ్రపాత మహానినదంబునం పెకలిపడు గుండుల చప్పుళ్లకు అప్పటికప్పటి బెదరి ఉప్పరం బెడయ జలపక్షుల పక్ష విక్షేపణము అంబరగు తుంబరలకు పరంపర నిలింప దంపతులకు రతి లంపటంపున మోములు చమరింపకుండా ఇంపు చేసి. ఇంకోటి బాగుంది. అక్కడ ఏం జరుగుతుంది మళ్ళీ చెప్తాను. కరిగిరి అంటే ఏను కొల్ల అంటే కాళహస్తి. ఆ కాళహస్తి వజ్రపాత మహానినదంబన అంటే వజ్రము లాంటి పిడుగుపాటు. వజ్రపాతం అంటే పిడుగుపాటు. అక్కడక్కడ పిడుగుపాట్లు పడుతున్నట్టు. ఆ పిడుగుపాట్లకి నినదంబు పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దములకు పెక్కలిపడి గుండు చప్పుడు. పిడుగుపాట్లకి అక్కడ ఏంటంటే గుండు చప్పుడు అంటే గుండ్రటి రాళ్ళు బద్దలైపోతుంది. ఆ బద్దలైపోయి ఆ పిడుగుపాటు ప్లస్ అది గుండు మీద పడేటప్పటికి ఆ గుండు పగిలిపోవటం, ఈ మహాశబ్దం వస్తుంది.
ఆ శబ్దానికి బెదిరి అప్పటికప్పుడు బెదిరిపోతారు. ఏమిటయ్యా బెదిరిపోతారు? ఉప్పరం బెగరు. జలపక్షులు ఉన్నాయి, అవి బెదరించేస్తున్నాయి, పైకి ఎగురుతాయి. అప్పటి వరకు జలం మీద ఉన్నాయి, కానీ ఈ చప్పుళ్ళకి బెదిరి అవి ఏం చేస్తున్నాయి, పైకి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది? ఎంత పైకి వెళ్ళేటవి? పక్ష పైకి ఎగిరాయి. ఎందుకంటే మనం ఏదైనా శబ్దం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ముందు ఇంట్లో అడ్డు వెళ్ళిపోతాం. ఇప్పుడు బాగా పైకి, ఈ పైకి ఎగిరి ఒక్కసారి పక్ష విక్షేపం చేశారు. అంటే పక్షములు అంటే రెక్కలు నిలవ విదిల్చి, ఇవి జలములు ఉన్నాయి కదా, ఈ జలములు ఇలా విదిల్చేటప్పటికి ఏం జరిగింది? ఇప్పుడు మీరు దేనైనా అంటే ఇప్పుడు మనం వాడలే కానీ ఇప్పుడు కొంతమంది ఊళ్ళో వాడుతున్నారు. ఈ వేసవి కాలం వచ్చినప్పుడు మనకి ఈ ఉంటాయి కదండి ఒట్టివేళ విసినకరం, దాన్ని ఇలా నీళ్ళల్లో ముంచి ఇలా 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 అనుకుంటే ఆ నీళ్లు మన మీద తుంపర్లు పడుతూ ఉంటాయి, కొంచెం చల్లగా ఉంటాయి. అలాగే ఈ పైకి వెళ్ళి విక్షేపం చేసేటప్పటికి ఆ తుంపర్లు పడ్డాయి. ఆ సమయానికి అక్కడేం జరుగుతుంది? నిలింప దంపతులు వాళ్ళు అక్కడ దేవతా దంపతులు మంచి రసగంధాయంలో ఉన్నారు. రసపట్టులో తర్కం కూడదు, చక్కటి మాట. అంటే ఏమిటండి కాలమహిమ, కాకపోతే ఈ వయసులో మా అక్క గారికి నౌకా విహారాలు ఏంటంటే రసపట్టులో తర్కం కూడదు. కాబట్టి అక్కడ నీకు తర్కం ఎందుకు? ఏ తర్కం కూడదు, కాని చేయడమే. మహాదేవ మహాదేవ మహాదేవ. కాబట్టి అందుకే సామాన్య రాధాకృష్ణ పేరు పెట్టుకోవడానికి భయపడతారు, ఎందుకంటే ఈ తర్కం ఎక్కడ వస్తుందో. సరే, ఇప్పుడు కాబట్టి ఆ నిలింప దంపతులు మంచి వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం జరిగాయి? ఆ మొహాలకి చెమట పడుతుంది, కొంచెం ఆ మొహాలు చెమట పట్టి కొంచెం అలసిపోయారు. అలసిపోయేటప్పటికి ఈ పక్షుల పైకి వెళ్ళి ఇలా అనేటప్పటికీ ఈ వచ్చినటువంటి నీళ్లు వాళ్ళకి ఆనందాన్ని కలిగింది. మోములు చెమరింపకుండా అంటే వాళ్ళ మొహాలు చెమరింపకుండా అంటే చెమట పట్టకుండా ఈ నీళ్లు వాళ్ళకి ఇంపు చేసింది అనుకున్నారు. ఈ శ్రమతో కొంచెం శ్రమ పడినటువంటి వాళ్ళకి ఆ శ్రమ పోయి ఏది నిలింప దంపతులు ఇంత పైకి ఎగిరినాయి అనమాట. ఇది అక్కడ రెండోది వినేసి మనం దీన్ని ఆపేద్దాం. కరిగిరి వజ్రపాత మహానినదంబులకు పెకలిపడి గుండు చప్పుళ్లకు అప్పటికప్పుడు బెదరి ఉప్పరం బెగయు జలపక్షుల పక్ష విక్షేపంబుకు అంబరలకు తుంపర పరంపర నిలింప దంపతులకు రతి లంపటంపున. వాళ్ళు రతి లంపటంలో ఉన్నారు చూడండి. లంపటం అంటే అదే పనిగా చేయడం లంపటం. రామ రమణ లంపట. లంపటం అంటే అది తప్ప ఇంకోటి లేదనమాట. వాళ్ళు దాని మీద పరమాసక్తి. ఆ లంపటంలో ఉన్న నిలింప పప్ప చూసారా? పక్షి విషేపణ తుంపరల పరంపర దంపతుల నిలింప దంపతుల మోములకు చెమరింపకుండా అంప. అది ఎందుకు వచ్చిందో మీరు 4 సార్లు చదివితే మీకు అర్థమవుతుంది ఎందుకని రాశాడు. అది కూడా ఏం చెప్తాను చెప్పండి. అక్కడ మీరు మొత్తం చదవండి, పా వస్తుంది. ఎక్కడ చదవమది? పక్షి విక్షేపణంబుల అంబరంబుల తుంపరల పరంపరలు నిలింప దంపతుల రతి లంపటమున మోములు చెమరింపకుండా ఇంపుసే అంది సంగతి. అలా వాళ్ళకి ఆనందం కలిగించింది. ఏది? ఇలా పడుతున్నటువంటి ఈ పడటం ఏంటి, వీళ్ళు లేవడం ఏంటి, వాళ్ళు పక్షి విక్షేపం ఏంటి, వాళ్ళ మీద చక్కగా ఆ చల్లటి నీళ్లు పడుతున్నాయి. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. అది నో నాగమణి ఎంజాయ్. నో నాగమణి కాదు, ఎస్ నాగమణి ఎంజాయ్. అందులో ఇంకోటి ఉంది. ఇప్పుడు దీనిలో గొప్పది ఏంటంటే విశేషం ఉంది. మహాభారతంలో ఏం చెప్పారంటే ఈ గుండుల గురించి, గుండ్రం రాళ్ళ గురించి ఏం చెప్పారంటే వర్తుల శిల పేరు వరులు. అంటే వర్తుల అంటే గుండ్రంగా ఉండేటువంటి రాళ్ళ పేరు.
ఇలా పేరు వరులు గుండన వరులు గుండన గణం. గుండను గుండు అని దేని అంటే వర్తులాకారంలో ఉన్న శిల పేరు గుండు అనవచ్చు అని మహాభారతంలో చెప్తారు. అది ఇప్పుడు వాళ్ళు అలా ఆనందంగా ఉన్నారు. అలాగే ఆనందంగా ఉండే వాళ్ళని మనం రామచరిత మార్చుకొచ్చారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇవి ఇటువంటి మహావాక్యాలు 10 ఉన్నాయండి. అందులో రాను రాను ఈ సంక్లిష్టత పెరుగుతుంది. అప్పుడు ఒకే వాక్యం చెప్పచ్చు, వాళ్ళు 2 వాక్యాలు చెప్పారు కాబట్టి రేపు ఒక వాక్యం కూడా చెప్పచ్చు. చూద్దాం. అలా నేను తొందరపడదలుచుకోలేదు. మహాదేవ్ చెప్పమ్మా. చౌపాయ్ సుని సరోష భృగునాయకు ఆయే. ఈయన చెప్తున్నారు ఎవరు ఆ వచ్చిన దూతలు దశరథుడికి జరిగిందంతా చెప్తున్నారు. బహుత్ భాతి అయ్యే చాలా మాటలు మాట్లాడారయ్యా. భృగు భార్గవరాముడు వచ్చారు, మధ్యలో చాలా మాటలు జరిగినాయి. ఎవరిని ఈయనకెందుకు, లక్ష్మణుడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇవన్నీ ఆకి దేఖా देखी राम बल निज धनु दीन्हा करी बहुविनय गवन बन कीन्हा राजन राम अतुल बल जैसे तेज निधान लखन पुनि तैसे कंपहि भूप बिलोकत जाहे हरि किशोर के ताके देव देखी तव बालक दो अब न आकी तर आवत को दूत वचन रचना प्रिय लागी प्रेम प्रताप वीर रस पागी सभा समेत राव अनुरागे दूतन देना निचावरी लागे कही अनीति ते मूदही काना सरव विचारी सबही सुकुमाना అపూర్వమైన ధనుర్భంగ టంకారమును అది అపూర్వమైన ధనుర్భంకారముని పరశురాముడు వచ్చాడు. క్రోధముతో మిథిలకు వచ్చేసి చాలా కోపంతో వచ్చాడు. అనేక విధముల నిష్ఠూరులోక్తులు అనేక నిష్ఠూరాలు ఆడాడు. కడకు శ్రీరామచంద్రుని శక్తి సామర్థ్యములను తెలుసుకొని తన విష్ణు ధనస్సును కూడా ఆయనకి ఇచ్చి వేసి ఆయన ఏం చేశాడు, విష్ణు సామర్థ్యాన్ని తెలుసుకున్నాడు. తన విష్ణు చాపాన్ని కూడా ఇచ్చి వినమ్రుడై తపోవనమునకు వెళ్ళిపోయాడు. శ్రీరాముడు అతులిత బలధాముడైనట్టే లక్ష్మణుడు మహా తేజ సంపన్నుడు. అతని యొక్క తీవ్రమైన చూపులకు గురి అయిన రాజులు అతని తీవ్రమైన చూపులకు రాజులు సింహకిశోరము ఏనుగుల్లా. ఆ సింహకు అది ఏనుగు సింహం చూసిందంటే ఏనుగు అవుట్. వాళ్ళు భయకంపితులు అయిపోయారు. అందుకని వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. మీ కుమారులను ఒక్కసారి చూసినంత మాత్రమే వారు మా కనులలో శాశ్వతముగా నిలిచిపోయి. మీరు వాళ్ళని గుర్తుపట్టారా అన్నారు. వాళ్ళని చూస్తే ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళు మా కళ్ళల్లో నిలిచిపోతారు. అది ఆ కన్నులలో ఇతరుల స్మరణకు చోటు లేదు. అది ఆ కన్నుల్లో ఇంకోళ్ళు ఎవరు చూడలేరు. అంటే వాళ్ళు ప్రవేశించిన తర్వాత ఇంకెవరు రాలేరు. వారి సౌందర్య సౌందర్యము గాని తేజస్సు గాని ప్రతాపంలో గాని వారు సాటి లేని మీటి. వారికి వారే పోదు, వారికి వారే సాటి. ప్రేమ ప్రతాప నిండిన దూతల పలుకులను విని సభాసదులెల్లరూ ఆనందించి సభాసదులు అందరూ ఆనందించారు. దశరథుడు కూడా ఆనందించాడు. వారికి పెక్కు కానుకలను సమర్పింప పోయేను. వారు మాత్రం ఇది ఉచితము కాదు, ధర్మ విరుద్ధము. ఇది ఇక్కడ రామాయణంలో ఇది ఈ ఘట్టం చాలా బాగా తీశారు. మీరు చూశారు. అతను ఇస్తాడు, వాళ్ళు వెంటనే ఏం చేశారంటే పెద్దవాడు ఏదైనా ఇచ్చారు అనుకోండి, మనం నేను తీసుకోనండి, నాకు అలవాట్లేదు అనుకో, కానీ మరి తీసుకోవాలి. కానీ తీసుకోకపోవడం ధారావాహిక. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద ఇలా చేపెట్టి అదేంటైనా మంచి వార్త చెప్పే తీసుకోండి. తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదంటే మా అమ్మాయి మా రాణి మా రాజుగారి కూతురు ఇప్పుడు మీ ఇంటి కోడలు. నేను మీరు తీసుకున్నాను అనుకోండి, అది ఆడపిల్ల సొమ్ము తీసుకుంటారు.
చాలా ఇదే మాటని అంటే ఇక్కడ ఒట్టి ధర్మ విరుద్ధం అన్నారు, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు అక్కడ రామాయణం. ఇది వాల్మీకుల రామాయణంలో లేదు, కానీ చాలా బాగుంది. కొన్ని కొన్ని అది కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ, అందుకే మనం మిశ్రమంగా తీసుకుంటాం. వాళ్ళు ఎలా పట్టుకున్నారు, ఎవరన్నా పెద్దవాళ్ళు ఇస్తే మనకు ఇష్టం లేకపోయినా దాన్ని ఒకసారి దాన్ని స్పృశించైనా ఇవ్వాలి. నాకు అలవాటు లేదండి, నేను తీసుకోను. ధర్మ విరుద్ధం అండి, నేను తీసుకోకూడదు. ఎందుకంటే మా మా అమ్మాయి సొమ్ము, ఇది ఆడపిల్ల సొమ్ము మనం తినకూడదు కదా. అనుచు అందులకు తమ వైముఖ్యమును ప్రకటించి వారు కానుకలను స్వీకరించుట సముచితము కాదు కదా. కన్యాపక్షం వారు మేము మీ కానుకలు ఇవ్వాలి. కానీ మా అమ్మాయి మీది, మా అమ్మాయి సొమ్ము మేము ఎలా తీసుకున్నాం, ఆడపిల్ల సొమ్ము మనం తినకూడదు. వారి సౌశీల్యములు ధర్మవచనములను అంచటి వారెల్లరూ పొగిడిరి. వారి సౌశీల్యము అందరూ ఆహా ఏమి దూతలయ్యాయి ఇది నిజంగా. అంటే అక్కడ దూతలే ఇంత ధర్మంగా ఉంటే అసలు రాజు ఇంకెంత ధర్మంగా ఉండాలి. ఆయన పెంపకంలో పెరిగిన ఆ తల్లి ఇంకెంత ధర్మాత్మురాలై ఉండాలి. అర్థమైపోయింది అక్కడ. दीनि पत्रिका जाई कथा सुनाई गुरु ही सब सादर दूत बोलाई విధవ రాజు తమ గురువైన వశిష్ఠుల వారిని కడకేగి ఆయన గురువైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. ఆయనకు ఆహ్వాన పత్రమును స్వయంగా సమర్పించారు. ఈ ఆహ్వాన పత్రిక గురువు గారు ఏం చేశారు, ఆయనకి ఇచ్చారు. ఆయనకి స్వయంగా ఇచ్చారు. ఇచ్చి పిమ్మట దూతలను సాదరముగా పిలిపించారు. పిలిపించి వారు భక్తి శ్రద్ధలతో గురువు గారికి సమస్త విషయములను వివరించి. చూసారా, మేము రాజుగారికి చెప్పేసామని అనలేదు, రాజుగారికి చెప్పామని అనలేదు. వాళ్ళు ఏం చేశారంటే చాలా వశిష్ఠులు, మళ్ళీ వశిష్ఠులకు ఎంతో వినయంగా మళ్ళీ చెప్పారు ఇది కథ అంతా. దూతల ద్వారా వినిపించడంలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అది దూతల ద్వారా వినిపించడంలో రెండు ప్రత్యేకతలు ఏమిటవి? ఒకటి, తనని గూర్చి కానీ తన పుత్రులను గురించి కానీ తాను చెప్పుకోకూడదు. స్వయంగా తెలుపుట పద్ధతి కాదు. ఇది రాజులు ఎప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా వాళ్ళు స్వయంగా చెప్పుకోరు. మీ పేరు కూడా మీరు స్వయంగా ఎవరన్నా పక్క వాళ్ళు చెప్పాలి. ఒకటి. రెండు, తన పుత్రులైన రామ లక్ష్మణుల ప్రతాపములను కూర్చి మరి ఒకసారి విని ఆనందించుటకు ఆయన అవకాశము కలుగును. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి విని ఈయన ఆనందిస్తారు. మన వాళ్ళని మనం పొగడకూడదండి, పక్కవాడు పొగడాలి. అది సంగతి. మా అబ్బాయి అండి మీ అబ్బాయి నీకు అబ్బబ్బాబ్బే, కానీ నాకు అబ్బబ్బబ్బా కావాలి. అది సంగతి. తర్వాత చౌపాయి. సునీ బోలే గురు అతి సుఖపాయి. अति सुख पाई पुण्य पुरुष कहू मही सुख चाई जिन सरिता सागर महू जाही जत्यपि ताही कामना नाही तिमी सुख संपत्ति विनय बुलाए धर्मशीला पही जाही सुबाए तुम्हा गुरु विप्रा देनु सुर सेवी तसी पुनीता कौसल्या देवी सुकृति तुम्हा समाना जगमाही भयवना है कोवु होने नाही तुम्हते अधिक पुण्य बढ़ काके राजन राम सरिस सुत जाके वीर विनीता धर्म प्रतिधारी मुन सागर गुण सागर बर बालक चारी तुम कहू सर्व काल कल्याण सजहु बराता बजाई निशाना ఈ శుభ సమాచారములకు సంతుష్టుడైన వశిష్ఠుడు ఇట్లా నేను అది ఈ సందర్భాన్ని చాలా సంతోషించిన వశిష్ఠుడు పుణ్య పురుషులను ఎల్లడల్లను సౌఖ్యమే వెన్నంటి నడుచుండెను. పుణ్య పురుషులకి ఎప్పుడు సౌఖ్యమే కలుగుతాయి.
సముద్రము కోరకున్నను నదులన్నీయు ఆ అది సముద్రం సముద్రమునే కోరుకుందా, కానీ ఆకాశాత్పతిత్వంతో యథాగచ్చతి సాగరం. నదులన్నీ వెళ్ళిపోతాయి, సముద్రం రెండు 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 అని పిలవదు. కాబట్టి పుణ్యపురుషులు వెళ్ళుకుని సౌఖ్యం వెళ్ళిపోతున్నాను అన్నారు. అట్లే సుఖ సంపదలు కూడా ధర్మాత్ముల సుఖము యొద్దకు సంపదల దగ్గరికి అలాగే వెళ్ళిపోతుంది, సముద్రం దగ్గరికి ఆయాచితముగానే వచ్చి చేరు. అయాచితముగా అంటే అడగకుండానే వచ్చిస్తాయి. నీ వలనే కౌసల్యదేవియు దేవతలకును గురువులకును బ్రాహ్మణులకును గోవులకును భక్తితో సేవలు చేయుడు. అది నువ్వులాగానే నాయన దశరథ మహారాజు, మీ ఆవిడైన సౌకల్య గురువులకి, దేవత, గోవులకి, బ్రాహ్మణులకి చక్కగా సేవ చేస్తుంది. మరి మీ ఇద్దరికి జన్మించినటువంటి రాముడు అంత ప్రతాపవంతుడు అవ్వడంలో ఆశ్చర్యమైన ఆమె పవిత్ర కార్యాచరణం ఆమె పవిత్ర కార్యాచరణం చాలా ప్రశంసపాత్రం, అంటే మెచ్చుకోదగినది. నీతో సమానుడైన పుణ్యాత్ముడు ఈ జగత్తులో నా భూతో నా భవిష్యతి. అది నీతో జగన నభూతో ఆయన దశరథ పుణ్యాత్ముడు ఇంత గ్రంథంలో లేడు, భవిష్యత్తులో అంటే రాముడిని ఇంకెవరన్నా కనగలుగుతారని. రాముడు అంతటి వాడు మనం పుట్టాలనుకుంటాం కరెక్టే, కానీ దశరథుడు లాగా మనం ఉండాలిగా. అప్పుడు దశరథుడు మహానుభావుడు, సామాన్యుడు కాదు. మీరు దశరథుడు కూడా తక్కువ వేసుకోకండి. ఆయన ఏదో కైకేయి పిచ్చివాట్లు మాట్లాడండి. ఒకనొక సందర్భంలో ఆయన శని మీద దండెత్తి వెళ్ళాడు, శనైశ్వరుడు కదా. ఇవాళ ఎలాగో శని త్రయోదశి, ఆ శని అక్కడ అడుగు పెడితే అయోధ్యకి కొన్ని సంవత్సరాలు వర్షం రాదు. అడ్డుకు పెట్టడం ఏంటి, ఇలా బాణం వేయటండి, శని తల లేచిపోవటం ఏంటి, పదవి పెట్టి కూర్చున్నాడు. ఏమన్నాడు నువ్వు ఇక్కడ పెట్టకుండా వెళ్ళిపోను. కృత్తికా నక్షత్రంలో పెట్టలే ఆయన. ఆయన ఏం చేస్తాడంటే ఆ పైన పెట్టాడు, ఆయన కొంచెం కుంటెత్తాడు. అందుకని కొన్ని రోజుల్లో ఆ అనావృష్టి పోయింది. అప్పుడు ఆ దశరథుడు శనైశ్వర స్తోత్రం చేస్తాడు. దశరథ శనైశ్వర స్తోత్రం, నమ కృష్ణాయ నీలాయ అది చదివితే ఏ విధమైనటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశలో ఏదైనా పోతుంది. 16 వాక్యాలు, అది చాలా సింపుల్ గా ఉంటుంది, చదువుకోండి. అదే ఇప్పుడు కూడా శనైశ్వరులు లేదా అందులో 7 వాక్యాలు ముఖ్యం. నామ ఏది, శనైశ్వరాయ నమో నమ, వృత్రవాహనాయ నమో నమ, యమ ప్రత్యధిదేవతాయ నమో నమ, సూర్యపుత్రాయ నమో నమ, ఛాయాసుతాయ నమో నమ, జ్యేష్ఠాపత్ని సమేతాయ నమో నమ, మందగమనాయ నమో నమ అని 7 చదివినా చాలు అని చెప్తున్నారు. తర్వాత రాజా, రాముని వంటి పుత్రుని కన్నా నీకంటేను పుణ్యపుత్రుడు, రాముడి లాంటి వాడిని కన్నా నీకంటే పుణ్యపుత్రుడు, ఇదన్నమాట అసలు పుత్రోత్సాహం. అలాంటి వాడిని కనాలి మనకుంటుంది, కానీ మనం ముందర దశరథుడిలాగా తయారవ్వాలి. అంత దయ ధర్మం కలిగి ఉండాలి. నీ నలుగురు కుమారులను వీరులు, నీ నలుగురు కుమారులు ఎటువంటి వాళ్ళు, వీరు వినయం ఉంది, వాళ్ళు వినయం, ధర్మవ్రతులు, సద్గుణాలకి వాళ్ళకి సముద్రం లాంటి ఉత్తములు. నీకెల్లప్పుడూ శుభమే కావున దుందుబి నాదములతో వివాహ ప్రయాణములకు శీఘ్రముగా సిద్ధమగు. ఆయన దుందుబి మంచి నాదములతో, శుభనాదములతో ప్రయాణానికి సిద్ధం కాదని వెళ్ళి జిబిదిలా నగరానికి వెళ్ళి సీతమ్మని కోడలుగా చేసుకుని తెచ్చుకోవాలి. దోహ చలహో బేగి సుని గురువచన బలహి నాద సిరునాయి భూపతి గవని భవన తబ్ నూతనః వాసుదేవాయ శీఘ్రముగా బయలుదేరుము అన్న ఆదేశం అగ్గిగా తీసుకున్నాడు గురువు గారి మాట.
దశరథుడు ప్రభు అట్లే కానిండు అని పలికి నమస్కరించి దూతలకు విడితిని అది ఏర్పరిచి నిజ మందిరమునకు అడిగాను. అలాగే చేస్తానండి అని చెప్పేసి వాళ్ళకి విడిది ఏర్పాట్లు చేసి ఈయన మందిరానికి వెళ్ళారు. ఎవరు? దశరథుడు. ఇంకొకటి చెప్పండి, 3 చెప్పండి. రాజా సబు రని వాసుబులాయే, రాజా సబ్ రని వాసుబులాయే, జనక పత్రిక బాచి సునాయి, జనక పత్రిక బాచి వాచి సునాయి, సునాయి, సునీ సందేశు సకల సుని హర్షాని. సందేశు సకల హర్షాన్ని. ఈయన ఇది చాలా ఇది రాణులకి ఈ పత్రిక వినిపించారు, వాళ్ళు కూడా చాలా ఆనందించారు. అపర కథ అపర కథ సబ్ భూప బకాని, భూప బకాని. ఆ మిగతా కథ అంతా ఈయన రాజుగారు స్వయంగా చెప్పాడు. ప్రేమ ప్రఫుల్లిత ప్రేమ రాజ ప్రఫుల్లిత రాజు, ఆ ప్రేమతో పులకాంకితులైపోయారు ఈ రాజు రాణులు కూడా. మనహు సికిని, మనహు సికిని, సుని భారిద బాని, భారిద బాని, ముదిత ఆశీస, ముదిత ఆశీస, దేహి గుర నారి, దేహి గురునారే, అతి ఆనంద్, అతి ఆనంద్, మగన మహతారి, మదన మహతారే, లహి పరస్పర, లహి పరస్పర, అతి ప్రియపాతి, అతి ప్రియపాతి, హృదయ లగాయి, హృదయ లగాయి, जुड़ावही छाती, जुड़ावही छाती, राम लखन कई कीरति करनी, राम लखन कई कीरति कई करनी, कीरति करनी, बारही बार भूप भर बारही बार भार भूप भर भरनी, भूप भर भरणी, मुनि प्रसादु मुनि प्रसाद, कही द्वार सिधाए, कही द्वार सिधाए, रानिन्हा रानिन्ह तब मही देव बुलाए, तब मही देव बुलाए, दिए दान आनंद समेता, आनंद समेता, चले विप्रभर आशीष देता. దశరథుడు రాణులందరినీ పిలిచి జనకుని ఉత్తరమును వినిపించారు. వారందరూ అసభానందమందిరి, అలా ఆనందపడ్డారు. దూతల ద్వారా విన్న విషయాలన్నీ ఈయన రాజే స్వయంగా వాళ్ళకి చెప్పాడు. తర్వాత మేఘగర్జనకు నెమల వలె రాణులలో అది మేఘగర్జనకి మురిసిన నేమల్లాగా రాణులందరూ పరవశించిపోయారు. గురుపత్ని పెద్ద ముత్తైదువులు ఆశీర్వచనాలు పలికిరి. ఆ గురుపత్ని పెద్ద ముత్తైదువులు అందరూ ఆశీర్వచనం. తల్లులు అత్యంతము ఆనందించి, తల్లులు కూడా ఆనందపడ్డారు. వారు అత్యంత ప్రియమైన ఉత్తరం తర్వాత మరి ఒకరు తీసుకొని దాన్ని తమ హృదయాలకు హత్తుకొని మళ్ళీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకుని దాన్ని చక్కగా ఇలా హృదయానికి హత్తుకొని మళ్ళీ ఇతరులచే ప్రశంసింపబడిన రామలక్ష్మణుల కీర్తి ప్రతాపములను రాజశిష్యుడైన దశరథుడు పదే పదే మెచ్చుకొనెను. ఇతరుల చేత కింద రామలక్ష్మణుల కీర్తి ఉంది, వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. ఇది అంతయో మునీశ్వరుల కృప తన మందిరమునకు వెళ్ళాను. ఆ మునీశ్వరుడి కృప, విశ్వామిత్రుడు తీసుకెళ్ళడం మూలంగా కదా ఇంత జరిగింది అని చెప్పారు. రాణులు బ్రాహ్మణులకు ఆనందంతో అనేక దానములు, వాళ్ళు గోవులు, బంగారం, అనేక దానాలు, వాళ్ళు దానాలు తీసుకుని వీళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వాళ్ళు जाचक लिए हकारी, जाचक लिए हकारी, दीन ही निचावरी, कोटि विधि, चिरजीवहु सुतचारी, चक्रवर्ती दशरथ के पिमట రాణులు అర్ధులకు, అది రాణులు అర్ధులు అంటే ఆర్తులు, ఎవరైనా వస్త్రములు, అన్నం, ఇవాళకి ఏది కావాలంటే అనేక విధములైన కానుకలు ఇచ్చారు. దశరథ మహారాజు గారి నలుగురు కుమారులు కలకాలం వర్ధిల్లుదురు కాక అని వాళ్ళు దీవించారు. దశరథుడు మహారాజు కుమారులైన రామలక్ష్మణ భరతులు కలకాలం ఆచంద్రధారార్కం వర్ధిల్లు కాక వాళ్ళు దీవించారు. తర్వాత అయిపోయింది కదా, రైట్, ఇక్కడికి 3 అయిపోయింది. చెప్పు. భూపమాఘ్రాభయామి దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, నైవేద్యం. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం దామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. ఫలదం ద్వాచ్చేన పరమే షోడసహస్ర భార్యా పుత్ర పౌత్ర పరివేషిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. హనుమత్ సీతాలక్ష్మ భారత రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః.
జ్ఞాన ప్రసూనాం బాధశ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం ధమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. मध्ये मध्ये पानीयं समर्पयामि रसो प्रक्षालयामि वादो प्रक्षालयामि मुखे आचमनीयं समर्पयामि मङ्गलमहाराजनदीपम् मङ्गलमहानिराजनदीपम्. रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय सीताय पतये नमः. मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेश्वराय महादेवाय आजमन्यं समर्पयामि नमस्करोमि हर नम पार्वतीपतये हर हर महादेव हर. చామరం ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదాపన క్షుదా వేదన చే నిజ తపక్కుతుపవేళకనుగొనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాసిత వృత్తి సుఖింతునీశ్వర. చామరం వీచయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సదనాः సంతు జీవేమ శరదం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు. సర్వ శివ పరివారస్య మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. అధర్మస్య నాశోస్తు. ధర్మస్య సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాపుష్పాంజలి మహాదేవ. మహాదేవ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. సార్ మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ 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 తల్లి మానసమ్మ గారు. చామరం గురించి చక్కటి విషయాలు చెప్పి మా సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు మాస్టర్. మహాదేవ ఎప్పుడు కూడా గురువు గారి దగ్గర నుంచి మనం తీసుకోగలిగింది ఏదైనా గొప్ప విషయాలు ఉంటే అంటే మనం తీసుకోగలం ఆయన ఇస్తే. అవును, చామరం నుంచి ఇంకోటి లేదండి. ఎందుకంటే చామరం గురువు గారు వాడారంటే అది ఎంతో పరీక్ష చేస్తే గానీ వాడరు. అది పరీక్ష చేసి ఇస్తారు. వాళ్ళది మనకి పరంపరగా వచ్చిందంటే దాదాపు వాళ్ళ ఐశ్వర్యం అంతా మనకి ఇచ్చినట్టే. అది ఐశ్వర్యం. ధన్యవాదాలు గురువు గారు. ఇప్పుడు మేము వాడే ఇది కూడా చామరం కూడా అది పరంపరాగతంగా వస్తున్నటువంటివి. వాటిని చూసినా కూడా స్పృశించినా కూడా మాకెంతో మహాదేవ మహాదేవ మహాదేవ్ గురు గారు.
మహాదేవ్ 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 మాస్టర్ మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 తల్లి కామాక్షమ్మ గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు. నాన్న కే క్యూబ్ నువ్వేదో అడగపోయావు. కే క్యూబ్ సార్ మహాదేవ్, ఏదో అడగపోయావు నువ్వు. ఇవాళ ఏం అడగలే అనుకోలేదు, అంటే- చెప్పలేదు. ఓకే అంటే నువ్వేదో అడగబోయినట్టు అనిపించింది నాకు. రైట్. మహాదేవ, నిన్న అనుకున్నాను కానీ మీ దృష్టికి తీసుకురాలేదు. కానీ మీ మనసుకి తట్టింది అన్నమాట. ఏమిటది? అంటే ఇప్పుడు 3 గంగా అవతరణంలో మనం చూసిన భగీరథ గంగా అవతరణము ప్లస్ వామన అవతారంలో గంగ 3 అపాయాలుగా చీలి కిందికి రావడం, ఇక్కడ గంగా అవతారం సువర్ణముఖి నది రావడం, ఈ 2 ఇవన్నీ అంటే ఆకాశం నుంచి వచ్చాయి కదా పైనుంచి అని. వీటి సామ్యం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంది నాయన. 3 వచ్చింది ఒకటే కదా. అంటే ఒకటే అన్ని గంగేనా లేకపోతే ఇంకా వేరే గంగా నది రావడం అనేది విన్నాం భగీరథ ప్రయత్నంలో. మన ప్రపంచంలో గంగ తప్ప ఇంకోటి లేదు అసలు. అందుకే మీరు ఇక్కడ తెలంగాణలో ఒక మంచి ఆలోచన ఉంది. ఎక్కడైనా సరే గంగ ఉంది అని అంటే గంగ నీరని కాదు, గంగ అంటే నీరు అని అర్థం. కాబట్టి ప్రపంచంలో ఉన్నది ఒకటే గంగ. గంగా అనగా నీరు. ఇప్పుడు అది నదిగా అంటే ఒక ప్రత్యేక నదిగా భగీరథుడు తీసుకొచ్చాడు. అయితే అప్పటికే ఈ నదులు ఉన్నాయి ఇక్కడ. ఇది ఇప్పుడు మన ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో గంగా నదికి కంటే కూడా కొన్ని వేల సంవత్సరాల ముందరే కృష్ణ గోదావరి ఉన్నాయి. వేల సంవత్సరాలు. మన జాగ్రఫికల్ గా మన కృష్ణ గోదావరి కావేరి ఇవన్నీ కూడా గంగా నది తర్వాత వచ్చినవే. గంగా నది కంటే ముందర వచ్చినవి, తర్వాతే గంగా నది వచ్చింది. జాగ్రఫికల్ గా ప్రూవ్. మీకు అంత మొన్న ఒక రోజు అప్పుడు చెప్పాను నేను. దీన్ని జాగ్రఫికల్ కంప్రెషన్ అంగారా గోంద్వానా ల్యాండ్ అని ఉంటుంది. అది ఇలా కొట్టుకోవడం అదంతా కూడా దాన్ని చెప్పాను. కాబట్టి ఈ గంగా అనగా నీరు. ఇవన్నీ నదులన్నీ కూడా మనం ఏదో ఇప్పుడు జాగ్రఫికల్ చెప్తున్నట్టు ఏదో అక్కడ రెయిన్ఫాల్ మూలంగా అక్కడ అవి మనకు కనిపిస్తాయి. అంటే మనకి ఫిజికల్ గా ఒక అప్రోచ్ ఉంది. కానీ వీటన్నిటి వెనకాల ఎంతో మంది మహర్షుల తపస్సు ఉంది. ఇప్పుడు ఉదాహరణకి బెజవాడ, అది బెజవాడ కాదు, బెజ్జకొండ. బెజ్జము అనగా హోల్. ఒకప్పుడు ఈ కొండ దాన్ని అడ్డుకుంది. అప్పుడు ఇక్కడ బోధాయన మహర్షి మహానుభావుడు ఆయన్ని దానికి బెజ్జము చేసి తర్వాత దాన్ని పంపించారు. లేకపోతే ఇదంతా మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు నుంచి వచ్చింది అది బెజ్జ నుంచి వచ్చింది బెజవాడ. సరే తర్వాత వీళ్ళు ఏదో ఇంగ్లీష్ వాడు బ్లేజ్ వాడ అనేది పెట్టారు, కూడా వేరే విషయం. కాబట్టి ఈ నదులన్నింటిలోనూ కూడా ఎంతో మంది మహర్షుల యొక్క తపస్సు దాంట్లో దాగుంది. ఇప్పుడు పినాకిని కానీ కావేరి కానీ, కావేరి కూడా అగస్త్యుడి మూలంగా వచ్చింది. మహర్షుల తపస్సు ఉన్నాం. అందుకని మనం అక్కడ స్నానం చేస్తే ఎందుకు మనకి పవిత్రత వస్తుందంటే ఆ తపో తరంగాలు మనల్ని తాకుతాయి. ఇప్పటికి కూడా ఆ తపో తరంగాలు మనల్ని తాకుతాయి. ఇప్పుడు ఇందులో కేవలము ఆయన ఉత్ప్రేక్ష, ఆయన ఇమాజినేషనే కాదు. ఏది ఈ తుంపర్లు వెళ్ళి వాళ్ళకి ఆనందాన్ని కలగజేశాను. అది ఖచ్చితంగా ఆనందాన్ని కలగజేస్తుంది. అది మహాదేవ్ మహాదేవ్ సార్. మహాదేవ్ మహాదేవ 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 గురువు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు.